నేను ప్రవీణ్ శంకరి. రాష్ట్రంలో హెచ్సియు భూముల విషయం ఇంకా హాట్ టాపిక్గానే నడుస్తూ ఉంది. ఓ బీజేపీ ఎంపీ ఈ భూముల స్కామ్ వెనకాల ఉన్నాడు, భారీ స్కామ్ చేసిండని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అని చెప్పేసి ఒక బిగ్ బాంబు పేల్చిండు. లేదు బిల్లీరావు నుంచి కేటీఆర్కి ముడుపులు అందినాయి, అందుకే హెచ్సియు భూముల మీద మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కేటీఆర్ మీద ఆరోపణలు చేసిండు. దీంతోపాటే ఈ 400 ఎకరాలతో పాటు కీసెర గుట్టలో 200 ఎకరాలు, డక్కన్ సిమెంట్కి సంబంధించి కూడా ఆ భూముల వ్యవహారం ఏందని చెప్పేసి పాత భూమి పంచాయతీలు భూముల స్కామ్ కూడా తెర మీదకి వస్తూ ఉంది. ఇది ఇట్లా ఉంటే ఈ నెల 15 నుంచి టెట్ ఎగ్జామ్కి దరఖాస్తులు తీసుకోబోతూ ఉన్నారు. 15 నుంచి 30 వరకు దరఖాస్తులు తీసుకోబోతూ ఉన్నారు. దాంతోపాటు రాష్ట్రంలో కొత్త డీజీపీని నియమించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ప్రైవేట్ స్కూళ్ళలో 25% సీట్లు ఫ్రీగా ఇచ్చేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి హైకోర్టు అడిగిన ప్రశ్నకి ప్రభుత్వం దానికి సంబంధించి కూడా ఒక నివేదిక సిద్ధం చేస్తూ ఉంది. దాంతోపాటే తెలుగు సంస్కృతం ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ విషయంలో తెలుగుకి అన్యాయం జరుగుతుంది. సంస్కృతం పరీక్ష రాసిన వాళ్ళు 100 మంది రాస్తే 90 మంది పాస్ అవుతున్నారు, తెలుగులో ఫెయిల్ అవుతున్నారు. అసలు ఏం జరుగుతుంది తెలుగు మీద, ఎందుకు ఇంత వివక్ష అని చెప్పేసి కూడా ఒక విషయం, ఒక అంశం చర్చకు నడుస్తూ ఉంది. ఈ టాపిక్స్ అన్ని గురించి మాట్లాడదాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొలి వెలుగు చూస్తే హెచ్యు స్కామ్లో బీజేపీ ఎంపీ అండతోనే సీఎం రేవంత్ దోపిడీ, 400 ఎకరాలు అసలు సర్కారువే కావు, వర్సిటీ భూములను ఎలా తాకట్టు పెట్టారు, బ్యాంకు గుడ్డిగా 10,000 కోట్లు ఇచ్చింది, తతంగం నడిపిందంతా బీజేపీ ఎంపీనే, ఇందుకు 170 కోట్ల లంచం ముట్టింది, డీల్ పూర్తయ్యాక ఎంపీకి భారీ లబ్ధికి స్కెచ్, త్వరలో ఎంపీ పేరు బయట పెడతా, కేటీఆర్ సంచలన ఆరోపణలు, బిల్లీరావుతో కమిషన్ దంతా, కేసీఆర్ హయాంలో జరిగింది ఇదే, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక ట్రంప్కు సంబంధించిన వార్త, టారిఫ్లపై తగ్గేదేలే, అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్, అమెరికా వస్తువులపై 125% సుంకాలు, చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన, డ్రాగన్ వస్తువులపై 145% పన్ను, ఇటీవల భారీగా పెంచేసిన ట్రంప్ సుంకాల నుంచి భారత్కు మినహాయింపు, భూకంపం రాదు తెలంగాణ ఫుల్ సేఫ్, భూకంప ప్రచారం అవాస్తవం, ప్రజలు ప్యానిక్ అవ్వద్దు, ఏదైనా ఉంటే మేము చెప్తామని చెప్పేసి ఎన్జీఆర్ఎస్ సైంటిస్టులు క్లారిటీ ఇచ్చారు. ఇక ధర్మపురి అరవింద్ కూడా ఒక బాంబు పేల్చిండు. ఏమని, రేవంత్ అవుట్, సీఎంగా శ్రీధర్ బాబు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలనం, రేవంత్ను మార్చే ఆలోచనలో అధిష్టానం, సీఎం మార్పుపై మాకు సమాచారం ఉంది, త్వరలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి, శ్రీధర్ బాబుకు మూటలు మోయడం తెలియదనే పెండింగ్, ఢిల్లీకి నిధులు పంపడం కాంగ్రెస్ పార్టీలో ఓ అర్హత, బీజేపీ రాష్ట్రంలో బలపడేందుకు రేవంత్ సహకారం, ఎంపీ వ్యాఖ్యలపై పొలిటికల్ వర్గాల్లో చర్చ. ఇక మంచు ఫ్యామిలీకి సంబంధించిన వార్త చూడొచ్చు. వీడు కన్నప్ప కాదు దొంగప్ప, విష్ణుపై మంచు మనోజ్ సెటైరికల్ ట్వీట్, కమిషన్ నొక్కేశారంటూ సంచలనం, మంచు ఫ్యామిలీలో ముదిరిన వివాదం, వ్యక్తిగతం దాటి బాక్సాఫీస్కు చేరిన విమర్శలు. ఇక మెయిన్గా తొలి వెలుగుది. ఇక ఈనాడులో చూస్తే ఫ్యూచర్ సిటీకి మెట్రో విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేయండి, పర్యాటక ఆకర్షణగా మీరాలం చెరువు, RRR సమీపంలో డ్రై పోర్టు నిర్మాణం, లేక్ వ్యూ పార్కులో జ్యోతిరావు పూలే విగ్రహం, సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, 3 దశలు ముప్పు తిప్పలు, ఎల్ఆర్ఎస్ను వీడని సాంకేతిక సమస్యలు, ముందుకు వెనక్కి తిరుగుతున్న దరఖాస్తులు, సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్న అధికారులు, ఆ భూముల్లో 10,000 కోట్ల ఆర్థిక మోసం, టీజీఐఐసికి కంచ గచ్చబౌలి, భూముల హక్కు బదిలీ చేయకుండానే బ్యాంకు రుణం, ఈ వ్యవహారంలో సూత్రధారి ముఖ్యమంత్రి, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తాం, కేటీఆర్, ఇందులో భాజపా ఎంపీ ప్రమేయం ఉందని ఆరోపణ. ఇక పిసిసి చీఫ్ అన్నాడు, కమిషన్లు పోయాయనే కేటీఆర్కు కడుపుమంట, కంచగచ్చిబౌలి భూములను అన్యక్రాంతం చేయాలనుకున్నారు, పాలమూరు రంగారెడ్డి పనుల వేగవంతానికి చర్యలు, ప్యాకేజీ 3 సవరించిన అంచనాలకు ప్రభుత్వం అనుమతులు, నార్లాపూర్ ఏదుల జలాశయాల మధ్య కాలువ తవ్వకంపై దృష్టి, 15 నుంచి టెట్ దరఖాస్తులు, జూన్ 15 నుంచి 30 మధ్యలో ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చంట.
ఆంధ్రజ్యోతిలో చూస్తే 4th సిటీ మెట్రో అనుమతులు పరిగెత్తించండి, డిపిఆర్ సిద్ధం చేయండి. 2వ దశ అనుమతుల కోసం కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు. మూసీ పనుల్లో వేగం పెంచండి. మీరాలం వంతెన అద్భుతంగా ఉండాలి. 100 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా డ్రై పోర్టు. ఆర్ఆర్ఆర్ పనులు ముమ్మరం చేయాలి. అధికారులతో సమీక్షల్లో సీఎం రేవంత్ రెడ్డి. జ్యోతిరావు పూలే సందర్భంగా అంబర్పేటలో పూలే విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించిండు. 14లో భూభారతి పోర్టల్ ప్రారంభం. శిల్పారామంలో ఆవిష్కరించనున్న సీఎం రేవంత్. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి సన్నబియ్యం తీసుకున్నటువంటి లబ్ధిదారుల ఇంట్లో, గిరిజనుల ఇంట్లో నిన్న మంత్రి పొంగులేటి భోజనం చేసిండు. సంస్కృతానికే దండ, తెలుగుకేది అండ. కార్పొరేట్ విద్యార్థులకు స్కోరింగ్ సబ్జెక్టుగా సంస్కృతం. తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏ లిపిలో రాసినా 90కి పైనే. గత 30 ఏళ్లలో అందులో తప్పిన వారు అతి తక్కువ మంది. రాష్ట్రంలో 15 ప్రభుత్వ కళాశాలల్లోనే సంస్కృత బోధన. సర్కారీ కాలేజీల్లో విద్యార్థుల తగ్గుదలకు ఇది ఒక కారణం. గర్భస్థ శిశువులు ఉక్కిరిబిక్కిరి. వాయు కాలుష్యంతో అనేక సమస్యలు. శ్వాసకోశ అవయవ ఎదుగుదలపై ప్రభావం. నవజాత శిశువులపైన కాలుష్య కాటు. హైదరాబాద్లో గత 5 ఏళ్లలో ఆస్తమాతో పుడుతున్న పిల్లల సంఖ్య 20% పెరిగిందంట. తక్కువ బరువుతో పుట్టేవారు 15% పెరిగిందంట. కామినేని డాక్టర్ కంచన్ చేసినటువంటి పరిశోధనలు వెల్లడైన అంశాలు ఇవి. చాలా ఆందోళనకర అంశాలు. 10,000 కోట్ల ఆర్థిక మోసం. కంచగచ్చిబౌలి భూముల పేరిట రుణం. దేశాన్ని, బ్యాంకులను మోసగించిన రేవంత్ సర్కార్. హక్కుపత్రాలు చూడకుండానే రుణం ఇచ్చిన ఐసిఐసిఐ. బీజేపీ ఎంపీ సహకారంతో స్కామ్కు తెరలేపిన సీఎం. ప్రధానికి, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం కేటీఆర్ అన్నాడు. ఆ 5,200 కోట్లు బిల్లీరావుతో కేటీఆర్ లంచం పద్దు. ఐఎంజీ భారత్తో 30% ఒప్పందం. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే 400 ఎకరాలు బిల్లీరావుకు అప్పగించేవారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో భూముల అమ్మకాలపై చర్చకు సిద్ధమా అని కేటీఆర్ను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేసిండు. ఇక మరో 114 రాఫెల్ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. 18 ఆ దేశంలోనే తయారు, మిగిలిన 96 ఇండియాలో తయారు చేశారట. స్థానిక కంపెనీలకు కూడా ఇందులో ఈ రాఫెల్ విమానాల తయారీలో భాగస్వామ్యం కల్పించబోతున్నారు. ఇప్పటికే వాయుసేన వద్ద 36 రాఫెల్ విమానాలు ఉన్నాయి. నౌకాదళం కోసం మరో 26 కొత్తవి ఉంటారంట. కొత్త విమానాల్లో అమెరికా F-35 ఉంటాయంటూ గతంలో ఊహాగానాలు వచ్చినాయి. అమెరికాపై చైనా 125% ప్రతీకారం. అగ్రరాజ్య సరుకుల దిగుమతులపై సుంకం మళ్లీ పెంపు. 90 రోజుల నిలుపుదల జాబితాలో తమ దేశం లేనందునే అమెరికా మరోసారి పెంచితే పట్టించుకోబోమని ప్రకటన. EU కలిసి రావాలి, కఠోర శ్రమతో మేము ఎదిగాం. జిన్ పింగ్. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాం. జయశంకర్. గూగుల్లో భారీగా ఉద్యోగుల తొలగింపు, వందలాది మందికి ఉద్వాసన. తమిళనాట అన్నాడీఎంకే బీజేపీ మళ్లీ పొత్తు. పళనిస్వామి సారథ్యంలో పనిచేస్తాం అమిత్ షా. ఆర్ఎస్ఎస్ నేత ఆడిటర్ గురుమూర్తి సలహాతో పొత్తుపై హుటాహుటిన కేంద్ర మంత్రి ప్రకటన. పళని డిమాండ్తోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అన్నామలై తొలగింపు. కొత్త సారథిగా నాగేంద్రన్ నియామకం. డీఎంకే దూకుడుతో కమలనాథుల నిర్ణయం. రైల్వే తీరుతో ప్రయాణికుల పరేషాన్. రేపటి నుంచి పలు రైళ్లు మళ్లింపు. సికింద్రాబాద్ బదులు చెర్లపల్లి టెర్మినల్కి పోతుందంట. మరి ఇన్ఫర్మేషన్ లేకుండా అట్లెట్లా చేస్తారని చెప్పేసి జనాలైతే ఇబ్బంది పడతారు. 96,000 దాటిన పసిడి ఒక్కరోజే 6,250 రూపాయలు పెరిగింది. 96,450 రూపాయలకు తులం బంగారం అయింది. ఆల్ టైమ్ రికార్డు ఇది. కిలో వెండి 95,500. లోకాయుక్త టీజీహెచ్ఆర్సీ చైర్మన్ నియామకం. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, మానవ హక్కుల కమిషనర్గా షమీం అఖ్తరు, సభ్యులుగా ప్రవీణ కిషోర్, ఉపలోకాయుక్తగా బిఎస్ జగ్జీవన్ కుమార్. గవర్నర్ వీళ్ళని నియమిస్తూ నిన్న ఆదేశాలు జారీ చేసింది. మిస్ వరల్డ్ పోటీల ప్రతినిధులకు కాకతీయ టూర్ ఏర్పాట్లపై పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సమీక్ష. ఇక ఆంధ్రజ్యోతి అయిపోయింది. వెలుగులో చూస్తే ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ 40 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ. కొత్త ప్రణాళిక రెడీ చేయండి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మీర్ఖాన్పేట వరకు మెట్రో. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి. కేంద్రం నుంచి అనుమతులు రాగానే మెట్రో 2వ దశ పనులు
ప్రారంభిస్తామని చెప్పిన విజిలెన్స్ రిపోర్ట్పై ఏం చేద్దాం, కాళేశ్వరం కుంగిన ఘటనలో 39 మంది ఆఫీసర్లపై చర్యలకు సిఫార్సు. వీరిలో ఎక్కువ మంది ఇరిగేషన్ శాఖలో కీలకమైన ఇంజనీర్లే. ఒకేసారి చర్యలు తీసుకుంటే శాఖపై తీవ్ర ప్రభావం తర్జన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం. 39 మందిలో మొత్తం 17 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయంట. 22 మంది పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజిలెన్స్ సూచించిందంట. హెచ్సి భూముల వెనుక 10,000 కోట్ల స్కామ్. దీనిపై సివిసి, సెబీ, ఎస్ఎఫ్ఐఓ, ఆర్బీఐ, సిబిఐ విచారణ చేయాలని చెప్పేసి కేటీఆర్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అడవిలో కాడగలిసిన మహిళలు, జాడ చూపిన డ్రోన్లు. తునికాకు కోసం పోయి వీళ్ళు తప్పిపోయారు. ఇక డ్రోన్ తెచ్చి డ్రోన్ కెమెరాల ద్వారా వాళ్ళని గుర్తుపట్టి తీసుకుపోయి ఇంటికాడ తోలేరు. ఎల్లుండి నుంచి భూభారతి దశల వారీగా అమలు చేయనున్న ప్రభుత్వం. 6 మాడ్యూల్స్తో సులభంగా ఉండేలా కొత్త వెబ్సైట్, చాట్బాట్తో పాటు ప్రత్యేక యాప్ ఏర్పాటుకు కసరత్తు. నయీం కేసులో 11 కోట్ల ఆస్తులు గుర్తింపు. కుటుంబ సభ్యులు, బినామీ పేర్ల మీద 35 ప్రాపర్టీలు. కోర్టు ఆదేశాలతో ఈడీ ఆ నయీం ఆస్తులని జప్తు చేసుకోబోతా ఉన్నది. హెచ్సి భూములపై బిల్లిరావుతో కేటీఆర్ డీల్. 30% కమిషన్పై 5,200 కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణ. వడ్ల కొనుగోళ్లలో అక్రమాలకు చెక్. ట్రక్ షీట్తో రైతు, డ్రైవర్, సెంటర్ ఇన్ఛార్జి గ్రూప్ ఫోటో కంపల్సరీగా ఉండాలి. సెంటరు డేటు, టైంతో నోట్ క్యామ్ యాప్లో అప్లోడ్ చేయాల్సిందే. ప్రతి సెంటర్కు ఒక ఫైలు, ఫోటోతో సహా కొనుగోలు వివరాలు కూడా అందులో ఫీడ్ చేయాలని చెప్పేసి సివిల్ సప్లై శాఖ కొత్తగా ఒక విధానం తీసుకుంది. సన్నబియ్యం రేట్లు తగ్గుతున్నాయి. క్వింటాపై 500 తగ్గిన ధర. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో మార్కెట్లో తగ్గుతున్న డిమాండ్. ₹500 బోనస్తో పెరిగిన సన్నోట్ల సాగు. బిడ్డను బలించిన తల్లికి ఉరిశిక్ష. ఏదో దోషం పోతుందని చెప్పేసి ఇంట్లో ఎవరు లేని సమయంలో పూజలు చేసి బిడ్డను గొంతు కోసి చంపింది. గతంలో సూర్యాపేటలో ఒక మహిళ, ఆమెకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇక దిశలో చూస్తే కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి నియమించే ఆలోచనలో ప్రభుత్వం. సమర్థుడైన ఆఫీసర్ అనే పేరు. తెలంగాణవాదిగా గుర్తింపు. రాష్ట్ర సామాజిక రాజకీయ పరిస్థితులపై అవగాహన. యూపీఎస్సీ ప్యానెల్లో ఆయన పేరు ఉందంటే అక్కడి నుంచి లిస్టు రాగానే తెలంగాణ డీజీపీగా, కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి నియమించే ఛాన్స్ ఉందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. బర్డ్స్ ప్యారడైజ్, వాటర్ ఫాల్స్, వెడ్డింగ్ డెస్టినేషన్కి వీలుగా కన్వెన్షన్ సెంటర్లు. సింగపూర్ గార్డెన్స్, బైదిబేను తలపించేలా మీరాలం ట్యాంక్, ఐలాండ్ జోన్స్, అడ్వెంచర్ థీమ్ పార్క్, అంపీ థియేటర్, బోటింగ్తో పాటు రిసార్ట్, హోటళ్లు సైతం. మీరాలం ట్యాంకుపై బ్రిడ్జి నిర్మాణానికి జూన్లో టెండర్లు ఇవ్వాలని చెప్పేసి నిన్న సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. లేక్ వ్యూ పార్కుల మహాత్మా జ్యోతి ఫులే విగ్రహం పెడతామని చెప్పేసి నిన్న ఆ స్థల పరిశీలన కూడా చేసిర్రు. డిజైను ఎట్లా ఉండాలని చెప్పేసి ఆ క్రమంలో బీసీ సంఘాలను, మేధావులను సంప్రదించి పూలే విగ్రహం ఎట్లా ఉండాలని నేను డిజైన్ని తీసుకోవాలని చెప్పేసి చెప్పిండు. ఇక లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, హెచ్ఆర్సీ చైర్మన్గా షమీమ్ అఖ్తర్, ఉపలోకాయుక్తగా జస్టిస్ బిఎస్ జగ్జీవన్ కుమార్, సిఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ. ఇక కేటీఆర్ సంబంధించిన వార్త చూడొచ్చు. ఇందాక మనం చూసినాం. ఇక్కడ అరవింద్, దమ్ముంటే ఆ ఎంపీ పేరు బయట పెట్టాలి. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నేతల డ్రామాలు. రోజు రోజుకు పడిపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ గ్రాఫ్. రాష్ట్రంలో కమలంను రానివ్వబోమని సీఎం అనడం హాస్యాస్పదం. కూతురి హత్య, తల్లికి ఉరి. సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు. దీని లోపల ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎస్సీ కమిషన్నే తప్పుపడతారా? నేరెళ్ల ఘటనపై దుష్ప్రచారం ఆపాలి. జాతీయ ఎస్సీ కమిషన్. నాటి ఘటనపై చేపట్టిన చర్యలపై క్లారిటీ. బాధితులకు 5 లక్షల పరిహారం అందించాలని ఆదేశాలు. సంబంధిత పోలీసులను సస్పెండ్ చేయాలని హుకుం. రేషన్ కార్డుల పంచాయతీ. రేషన్ కార్డుల మంజూరులో గందరగోళం. పాత పేర్లు తొలగించి కొత్తవి చేర్చని అధికారులు. నేమ్స్ ఉంటేనే, పేర్లుంటేనే బియ్యం ఇస్తామంటున్న రేషన్ డీలర్లు. పైలట్ గ్రామాల్లోనూ ఆగిన పంపిణీ ప్రక్రియ. సర్వే కంప్లీట్ అయినాకనే ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మొత్తం కన్ఫ్యూజ్ గందరగోళం. తుర్రునే ఎగిరే పక్షి రోబో. బర్డ్ ఇన్స్పైర్డ్ రోబోటిక్ డ్రోన్ ఆవిష్కరణ. చెట్లపై కూర్చోగలదు, వస్తువులను మోసుకెళ్లగలదు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇంజనీర్లు తయారు చేశారంట దీన్ని. నయీం ఆస్తులు జప్తు. ఆ దిశగా దూకుడు పెంచిన ఈడీ. 35 చోట్ల కుటుంబ సభ్యుల పేర్లతో విలువైన ప్రాపర్టీస్. బెదిరించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్న గ్యాంగ్స్టర్. బినామీ యాక్ట్ కింద జప్తు చేయబోతూ ఉన్నారంట. 14న భూభారతి లాంచ్. టెట్ నోటిఫికేషన్ రిలీజ్. 15 నుంచి 30 వరకు
దరఖాస్తులు జూన్ 15 నుంచి 30 మధ్య పరీక్షలు ఉండే అవకాశం, జూలై 22న ఫలితాలు ఉంటాయంట. ఇక స్వేచ్ఛ పత్రిక చూస్తే కవితకు నో ఇన్విటేషన్, రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలకు పిలుపు రాలే, సొంత కార్యాచరణ అమలు చేస్తున్న కవిత. పూలే విగ్రహంపై సీఎంకు సపోర్టు, వామపక్షాల మద్దతు కోసం ప్రయత్నం. భారీ డ్రైపోర్ట్ RRR సమీపంలో నిర్మాణం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా. హైదరాబాద్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే, త్వరలో నేషనల్ హైవే అథారిటీకి DPR. రాయపూర్కు అనుసంధానంగా మరో హైవే, రోడ్ల భవనాల శాఖ అధికారులతో సీఎం రివ్యూ. ఈ HCU భూములతో పాటు ఇట్లాంటి చాలా భూకుంభకోణాలు కూడా వెలుగు చూస్తున్నాయి. సాల్వో సంగతి ఏంటి? HCU వివాదం నేపథ్యంలో హాట్ టాపిక్. కీసరగుట్టల్లో గుట్టుగా సాగుతున్న వ్యవహారం. 200 ఎకరాల ప్రభుత్వ భూమిలోనే పేలుడు పదార్థాల కంపెనీ, కన్జర్వేషన్ జోన్లో అక్రమ మైనింగ్, అనుమతులు లేకుండానే భారీ ఫ్యాక్టరీ. అధికారంలో ఎవరుంటే వారితో దోస్తీ, మచ్చిక చేసుకోవడంలో మేటి జయరాం రెడ్డి. కోర్టులో కేసులు వేసిన వారికి తాయిలాలు, అసైన్దారులకు చుక్కలు. విషయాలన్నీ దాచిపెట్టి మరిన్ని అనుమతులకు దరఖాస్తు చేస్తున్నట. తూతూ మంత్రంగా మేడ్చల్ యాదాద్రి జిల్లాల కలెక్టర్ల చర్యలు. HCU సరే, సాల్వో సంగతి తేలుస్తారా అని చెప్పేసి స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం ఒక సంచలన వార్తను బయటపెట్టింది. డెక్కన్ సిమెంట్ కబ్జా గుర్తుందా? బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ పర్యావరణవేత్తల ప్రశ్నలు. కేసీఆర్ పాలనలో అటవీ భూముల విధ్వంసం, రిజర్వ్ ఫారెస్ట్లో కబ్జాకు పాల్పడిన డెక్కన్ సిమెంట్. ఆనాటి ప్రభుత్వ పెద్దలు, అధికారులకు ముడుపులు, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారంట. HCU వివాద నేపథ్యంలో తెరపైకి పాత వ్యవహారం. ఇక EC రిపోర్టుపై ఉత్కంఠ. గతంలో హైకోర్టు రిజిస్టర్ రిపోర్ట్తో అప్రమత్తం. HCU ఉంది కదా, HCU ల్యాండ్స్ మీద CEC ఏం రిపోర్ట్ ఇస్తుంది అనే దాని మీద ఉంది. హైకోర్టు రిజిస్టర్ రిపోర్ట్తో కూడా గవర్నమెంట్ కొంత అప్రమత్తం అయింది. ఎందుకంటే ఈ CEC రిపోర్ట్ కూడా సర్కారుకి వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది. భూయాజమాన్య హక్కుల వివాదము, దాంతోపాటు పర్యావరణానికి అక్కడ ఉన్న చెట్లు కొట్టేసిరు, పక్షులు, జంతువులు అన్నీ ఆగమైనవి అనే దాని మీద ఈ CEC రిపోర్టు తయారు చేసింది. కాబట్టి దానికి గవర్నమెంట్కు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఎదుర్కొనేందుకు కూడా ఏం చేయాలని చెప్పేసి సర్కారు సీనియర్ అడ్వకేట్లతోటి మాట్లాడుతూ ఉంది. ఇక పని చేసిన వాళ్ళకే పదవులు ఇచ్చారా? పార్టీ పవర్లోకి రావడానికి వాళ్ళు చేసింది ఏంటి? AICC ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా. ఏ ప్రాతిపదికన పదవులు ఇచ్చారని ఎంక్వైరీ. మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్ల వివరాల సేకరణ, కార్యకర్తల సంక్షేమం కోసం స్క్రీనింగ్. ఇక 10,000 కోట్ల స్కామ్, HCU భూముల్లో భారీ కుంభకోణం అని చెప్పేసి కేటీఆర్ ఆరోపణలను చూడొచ్చు కదా. కేటీఆర్ అరెస్ట్కు టైం రావాలి, ఫామ్ హౌస్కే పరిమితమైన బీఆర్ఎస్. HCU భూముల వెనుకున్న ఎంపీ ఎవరు? ధర్మపురి అరవింద్ కౌంటర్. టెట్ నోటిఫికేషన్ విడుదల. నయీం ఆస్తుల జప్తు కేసులో దూకుడు పెంచిన ఈడీ. జలహారతి మాకొద్దు, ఆ జీవోను నిలిపివేయండి, పనులు కొనసాగకుండా చూడాలి, ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించాలి. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ. కృష్ణా గోదావరి బోర్డులకు రాష్ట్ర ENC లేక నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నో స్టాక్, రేషన్ షాపుల్లో బియ్యం నిల్వలు నిల్, దుకాణాల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు. సమాధానం చెప్పలేక షాపులు మూసేస్తున్న డీలర్లు, చేతులు ఎత్తేస్తున్న అధికారులు. ప్రభుత్వ మైలేజీకి డ్యామేజ్. మాకు దిక్కెవరు? మంత్రులు పట్టించుకోరు, అధికారులు మాట వినరు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలి? ఉన్నతాధికారులు మొహం కూడా చూస్తలేరు. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి. రైట్గా నమస్తే తెలంగాణలో చూస్తే 10,000 కోట్ల భారీ కుంభకోణం. కంచగచ్చిబౌలి భూముల్లో దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం. తెరలేపిన రేవంత్ సర్కార్, సహకరించిన బీజేపీ ఎంపీ. ఆధారాలతో బయటపెట్టిన కేటీఆర్. సూచి నేలకు చూచి 50 అంశాల్లో అట్టడుగున భారత్. బీజేపీ పాలనలో దుర్భర స్థితిలోకి దేశం. ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ఆహార భద్రత, పారిశ్రామిక రంగాల్లో దేశం అధోగతి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఉత్పాదకత, పౌర స్వేచ్ఛ సూచీల్లో అధపాతాలనికి కుండబద్దలు కొట్టిన చాట్ బాట్ గ్రోక్. రజతోత్సవ సభ ఏర్పాట్లకు సమయం ఇవ్వరా? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న. వినయ్ భాస్కర్ పిటిషన్పై విచారణ. 17కు కేసును వాయిదా వేసిందంటే వరంగల్లో పోలీస్ యాక్ట్ పెట్టిరు కదా గవర్నమెంట్, అక్కడ ఎస్పీ. దానికి సంబంధించి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి దాస్యం వినయ్ భాస్కర్ కోర్టుకు పిటిషన్ చేసి దాని మీద విచారణ జరిగింది. ఎందుకు పర్మిషన్ ఇస్తలేరు, ఎందుకు వాళ్ళ ఏర్పాట్లకు సమయం ఇస్తలేరు అని చెప్పేసి ప్రభుత్వాన్ని నిన్న కోర్టు ప్రశ్నించింది.
ఇక విద్యుత్ డైరెక్టర్ల ఎంపికలో గోల్మాల్, అనర్హులను ఇంటర్వ్యూలకు పిలిచిన వైనం, భారీ మొత్తం చేతులు మారినట్లు ఆరోపణలు, నిబంధనలపై కోర్టుకు వెళ్తామని చెప్పేసి ఇంజనీర్లు ప్రకటించారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు వాయిదా, నమస్తే కథనంతో ప్రభుత్వం పునరాలోచన, జేఏసీ డిమాండ్లపై శాఖల వారీగా వివరాల సేకరణ, ఆ తర్వాతే సమావేశం ఏర్పాటు చేసే యోచనలో సర్కార్. నిన్న రైతు సూర్యాపేట జిల్లా మునుగాల మండలంలో ఆయన 5 ఎకరాలు కౌలు తీసుకొని పండించిన 70 బస్తాల ధాన్యాన్ని వాళ్ళు మద్దతు ధర కొంటలేరని చెప్పేసి మొత్తం దాని ఏమంటారు ధాన్యం మొత్తం తగలబెట్టిండు మార్కెట్లోనే పోసి పాపం. ఇక లిక్కర్ టెట్రా ప్యాక్ ఆదాయం పెంచుకునేందుకు కాంగ్రెస్ సర్కారు కొత్త ఎత్తుగడ, కర్ణాటక తరహాలో 60, 90, 180 ml ప్యాకెట్లలో అమ్మకం, ప్రభుత్వానికి చేరిన ఫైల్, అనుమతి లాంఛనమే. జాబ్ మేళాలో తొక్కిసలాట, 3 యువతులకు గాయాలు, వరంగల్ జిల్లా కేంద్రంలో ఘటన, ఏర్పాట్లలో అధికారులు విఫలం, ఎండకు నిరుద్యోగులు విలవిల. టెట్ నోటిఫికేషన్ విడుదల, ఈ నెల 15 నుంచి 30 వరకు దరఖాస్తులు తీసుకుంటారంట. జూన్ 15 నుంచి పరీక్షలు. రాష్ట్ర లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి. ఇక అన్ని పేపర్లలో చూస్తే మెయిన్గా ఇవి ఈరోజు హెడ్లైన్స్ అయితే ఉన్నాయి. ఇవి ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.